యంగ్ హీరోలు కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కమర్షియల్ సబ్జెక్ట్స్తో పాటు సినిమాలు చేయటమే కాదు, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మూవీస్ ట్రై చేస్తున్నారు. అందుకే వరుసగా విజయాలు అందుకుంటున్నారు. రోజు రోజుకు మార్కెట్ పెంచుకుంటూ పోతున్నారు. కొందరు హీరోలు హ్యాట్రిక్ గురించి మాట్లాడుకుంటే అడవిశేష్ మాత్రం డబుల్ హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ యువ హీరో విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. శేష్ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు బాగా నమ్మకం పెట్టుకున్నారు. అంతగా పేరు తెచ్చుకున్నాడు. అడవిశేష్ నటించిన క్షణం మూవీ అటు ఆడియన్స్ నే కాదు, ఇటు సినీ పరిశ్రమను కూడా అట్రాక్ట్ చేసింది. ఆ తరువాత అవసరాల శ్రీనివాస్ తో కలిసి నటించిన అమీ తుమ్మి మూవీతో ఆకట్టుకున్నాడు. నెక్స్ట్ సోలో హీరోగా నటించిన గూఢచారితో అడవిశేష్ మీద ఆడియన్స్ కు నమ్మకం కలిగింది. ప్రేక్షకులకు తన మీద ఉన్న నమ్మకాన్ని అడవిశేష్ వమ్ము చేయలేదు. ఎవరు సినిమాతో ఓ సాలిడ్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ తర్వాత మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్రతో రూపొందిన మేజర్ మూవీతో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నాడు. అడవిశేష్ హిట్ సెకండ్ పార్ట్ లో ఎస్పీగా ఛార్జ్ తీసుకుని విజయం సాధించాడు. ఇక వరుసగా విజయాలు అందుకుంటున్న ఈ యువ హీరో తరువాత కూడా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చూపించడానికి రెడీ అయిపోయాడు. గూఢచారి 2 మూవీతో పాటు డెకాయిట్ అనే సినిమాలలో నటిస్తున్నాడు.